యజ్ఞ ప్రీతాది దేవత యజ్ఞం ఏం చేస్తుందంటే దేవతల్ని ప్రీతి పొందిస్తుంది. ప్రీతాశ్చ దేవతా నిత్యం తృప్తి పొందిన దేవతలు ఇంద్రియ పరిమితం చెప్పి ఇంద్రుడి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తారంటండి. యజ్ఞం వల్ల తృప్తి పడే దేవతలు నిత్యం ఇంద్రుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తారట మన కోసం అని చెప్పి. అన్నం దదాతి శక్రశ్చ అన్నం దదాతి, సరైనటువంటి సమయంలో చక్కగా వర్షాలు కురిపించి పంటలు పండించి అన్నాన్ని ఇస్తాడు ఇంద్రుడు. ప్రాణాశ్చ సర్వభూతానాం, జీవులు అందరి యొక్క ప్రాణాలు నిత్యం అన్నే ప్రతిష్ఠితా, వాళ్ళ యొక్క ప్రాణాలు అన్నం మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి అన్నం పొలం దున్నుతాడండి రైతు, నీరు పోస్తాడు, మొత్తం వ్యవసాయం అంతా చేస్తాడు. అంతవరకే మన చేతుల్లో ఉంది. వర్షం ఎవరి చేతుల్లో ఉందండి? పరమేశ్వరానుగ్రహం ఆయన ఉంటే చక్కగా సమయంలో వృష్టి పడుతూ ఉంటుంది. ఆ వృష్టి పడేలా చేయగలిగేటువంటి ఉపాయం కూడా మానవుల చేతుల్లోనే ఉంది. అదే యజ్ఞము ద్వారా దేవతలు ప్రీతి చెందడం, వారు వర్షాన్ని కురిపించడం, ఆ పంటలు పండడం, అన్నం తినడం, అన్నం వల్ల ప్రజావృద్ధి, మళ్ళీ పుట్టినటువంటి ప్రజలు భవిష్యత్తును కాపాడుకుంటూ మళ్ళీ యజ్ఞం చేయాలి. ఇది ఒక సైకిల్ అండి. ఈ సైకిల్ కాపాడబడినంత కాలం అతివృష్టులు అనావృష్టులు అయినటువంటి ఉండవు. కాబట్టి యజ్ఞానుష్ఠానం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. కృష్ణుడు ఆదేశించినటువంటి విషయం భగవద్గీతలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇటువంటి యజ్ఞం గురించి కూడా అథర్వవేదం చెప్పింది. ఈ యజ్ఞాన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండడం అనేటువంటిది మానవుడి యొక్క ప్రధాన కర్తవ్యం. అది సమాజం మొత్తానికి శ్రేయస్సుని మంచిని కలగజేసేటువంటి విషయం. ఇక తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం అథర్వవేదంలో వైద్యం అండి, చికిత్సా విధానాలు. ఎందుకంటే ద్వివిధాః వ్యాధయః అని చెప్పారు. సాయనులు వారు భాష్యం వ్రాస్తూ ముందు ఉపోద్ఘాతంలో అథర్వవేదం యొక్క ముఖ్య హృదయం ఏమిటి అంటే, ముఖ్య ప్రయోజనం ఏమిటి అన్నదానికి ఒక మాటలో చెప్పేశారండి. ద్వివిధాః వ్యాధయః ఆహార నిమిత్తాః అన్యజన్మ పాప నిమిత్తాశ్చేతి. ఆహార నిమిత్తానాం చికిత్సయా ఉపశమనం, పాప నిమిత్తానాంచు ఆథర్వణైః హోమ బంధన పాయనాదిభి ఉపశమనం అని స్పష్టంగా చెప్పారు. రోగాలు రెండు రకాలుగా వస్తాయటండి. ఒకటి ఆహార నిమిత్తంగా, అంటే మన యొక్క సొంత తప్పిదం వల్ల తీసుకోకూడని ఆహారం తీసుకోవడం చేత, పీల్చకూడని కలుషితమైనటువంటి గాలి పీల్చడం వల్ల, నీరు తాగడం వల్ల వ్యాధి వస్తుంది. అది సామాన్యంగా లౌకికమైనటువంటి చికిత్సతో నయమైపోతుంది. కానీ అన్యజన్మ పాప నిమిత్తాశ్చేతి అని రెండో రకం చెప్పారు. అంటే ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, రోజు వ్యాయామాలు చేస్తాడు, చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాడు, చక్కటి గాలి పీలుస్తాడు, స్వచ్ఛమైన నీళ్లు తాగుతాడు, అయినా కూడా వ్యాధి వచ్చి పడుతుందండి. దానికి నిదానం ఏమిటి? దానికి కారణం ఏమిటి అంటే అన్యజన్మ పాప నిమిత్తం అని చెప్పిందండి స్పష్టంగా. క్రితం జన్మలో అంటే లేదా వేరే జన్మల్లో చేసుకున్నటువంటి పాపమే ఈ జన్మలో ఇప్పుడు వ్యాధి రూపంగా వస్తుంది అని చెప్పి, అటువంటి దానికి మరి ఎలాగ నివృత్తి అంటే ఆథర్వణైః హోమ బంధన పాయనాదిభి ఉపశమనం, జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ జాయతే తచ్ఛాంతి రోషధైర్దానైః జప హోమార్చనాదిభి అని స్పష్టంగా చెప్పింది. అటువంటి వారికి పరిహారం మాత్రం అథర్వవేద మంత్రాలతోనే దానికి పరిహారం అని చెప్పి ఈ అథర్వవేదం యొక్క ప్రయోజనాన్ని భాష్యకారు చాలా స్పష్టంగా చెప్పారు. అది చెప్తూ కూడా మరి అంటే ఏమిటి, మానవ ప్రయత్నంతో నివారణ కాని ఆధులు కానీ వ్యాధులు కానీ, వ్యాధులు అంటే శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు, ఆధులు అంటే దుఃఖాలు, మనిషికి వివిధమైనటువంటి కష్టాలు రావడం వల్ల కుమిలిపోతూ ఉంటాడు మనస్సులో, వాటిని ఆధులు అంటారు. ఈ రెండు కూడా ఎప్పుడైతే మానవ ప్రయత్నంతో సఫలం కావో అప్పుడు ఈ అథర్వవేదం యొక్క ఈ మంత్రం వాటిని నివారిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఈ అథర్వవేద యొక్క ప్రయోజనం చెప్పారు. ఇది అందరూ కూడా ఆచరిస్తూనే ఉన్నారు. చాలా మంది దీనివల్ల ప్రయోజనం పొందడం అనేటువంటిది నేను చూశాను ప్రత్యక్షంగా, ఇది జరుగుతూనే ఉంది. ఇక వైద్యుడి గురించి చెప్పారండి. యశ్చకారణ శశాకర్తుం యశ్చకార సనిష్కారత్స ఏవ సుభీషక్తమః అని చెప్పి వైద్యుణ్ణి భగవంతుడుగాను, భగవంతుణ్ణి వైద్యుడుగాను చూసేటువంటి సమాజం మంది. ఈ సమాజంలో వైద్యుడి యొక్క స్థానం గురించి చెప్పారండి. వైద్యుడు వైద్యు నారాయణోహరి అని చెప్తూ ఉన్నాము. మరి
పరమేశ్వరుడే వైద్యుడు అని చెప్పి కూడా అథర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రథమో దైవ్యోభిషకు తైత్రీ శాఖలో కూడా వస్తుంది చాలా స్పష్టంగా, రుద్ర నమ్మకంలో వస్తుంది. అటువంటి పరమేశ్వరుడే వైద్యుడు. దీనికి భాష్యం రాస్తూ స ఏవ సుభీషక్తమః అన్న మంత్రభాగానికి ఇదం సర్వం యహ పరమేశ్వర సృష్టవాన్ స ఏవ ఆది వైద్య అని చెప్పారు. ఈ మొత్తం సృష్టిని సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఆది వైద్యుడు. వైద్యనాథ్ అనేటువంటి పేరు జ్యోతిర్లింగం కూడా ఉందండి మన దేశంలో. అటు వైదీశ్వరం కోయిల్ మనకి తమిళనాడులో కనపడుతుంది. ఆయనే వైద్యుడు. మనకి మన భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద బలం ఏమిటంటే పరమేశ్వరుడే అండి. అందరూ కూడా వైద్యశాలల చుట్టూ తిరిగి అక్కడతో సంతృప్తి పడడం వల్లే త్వరగా తగ్గట్లేదు. ఎన్నో ఉపాయాలు ఉన్నాయి దైవికంగా, ఎన్నో ఉపాయాలు వేదం చెప్పింది. కర్మ విపాకం అని చెప్పి ఒక శాస్త్రం ఉందండి. ఆ కర్మ విపాక శాస్త్రంలో ఏ వ్యాధి ఎటువంటి పరిహారంతో వేదోక్తమైనటువంటి క్రియతో వాటిని పోగొట్టుకోవచ్చు, చాలా సులభమైనవి. విష్ణు సహస్రనామం, రుద్రం ఇవే చెప్పారు కర్మ విపాక గ్రంథంలో. వాటితో పోగొట్టుకోవచ్చు. పురుష సూక్తం అనుసంధానం చేసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు పోతాయిటండి దాంట్లో చెప్పారు. ఇటువంటి ఉపాయాలు పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోకపోవడం మూలానే త్వరగా బయటపడలేకపోతున్నారు. వాళ్ళకున్న బలాన్ని వాళ్ళే మర్చిపోతున్నారు. వేదం నిర్దేశించింది పరమేశ్వరుడయ్యా వైద్యం. నీ వైద్యం ఫలించింది అంటే అది పరమేశ్వరానుగ్రహం. నీకు సరైన మందు దొరికింది అంటే అది పరమేశ్వరానుగ్రహం. పరమేశ్వరుడే నీకు కావలసినటువంటి వ్యాధి తగ్గడానికి కారణమైనటువంటి మందు రూపంలోనూ వైద్యుడి రూపంలోనూ వస్తున్నాడు. ఈ విషయం ఎప్పుడు దృష్టిలో పెట్టుకున్నటువంటి సమాజం మనది. అది పక్కకి వెళ్ళిపోతోంది. మృత్యుంజయుడు ఆయన, వైద్యనాథుడు ఆయన. ఆయన్ని ఆశ్రయించిన వారికి ఉన్న రోగం తగ్గిపోతుంది, మళ్ళీ రోగాలు కూడా రావండి. ఆ విధం చాలా స్పష్టంగా చెప్పింది. యహా పరమేశ్వర ఇదం సర్వం జగత్ సృష్టవాన్ సయేవ ఉత్కృష్ట ఆది వైద్య అని చెప్పి అథర్వవేదం చాలా స్పష్టంగా చెప్పింది. పైగా అథర్వవేదానికి ఉపవేదం ఆయుర్వేదం. నేడు సమాజంలో ఆయుర్వేదం ఇప్పుడు కూడా నేను ఈ మధ్యన చూశానండి. ఒక మెడికల్ కాలేజీలో అల్లోపతి వాళ్ళు ఆయుర్వేదం వాళ్ళు మాకు గొప్ప అంటే మాకు గొప్పని కొట్టుకుంటున్నారు. అల్లోపతి వాళ్ళు ఎంతసేపు ఆయుర్వేదం వాళ్ళని అది చిన్న చూపు చూడడం ఎంత దౌర్భాగ్యం. ఆయుర్వేదం అనేటువంటి సాక్షాత్ బ్రహ్మగారి నుంచి వచ్చినది. అథర్వవేదం యొక్క ఉపవేదం అది. దాంట్లో ఈ అల్లోపతి ఎటువంటిది అంటే దీని ప్రాముఖ్యత దీనికి ఉందండి. ఇది గొప్పదే. కాకపోతే ఇది ఆ రోగం యొక్క మూలాన్ని ఛేదించలేదు. అల్లోపతి ఎప్పుడు మూలాన్ని ఛేదించలేదు. ఒక అజీర్తిలో ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగాన్ని నయం చేస్తుంది కానీ అజీర్తిని నయం చేసే అంటే మూలం వైపు వెళ్ళదు, మూలం వైపు ప్రయాణించలేదు. అప్పుడు ఉన్నటువంటి వెంటనే సాంత్వన ఇస్తుంది, వెంటనే ఆ రోగం యొక్క అబ్బాయి రోగం తగ్గిపోయింది అనిపించేలా చేస్తుంది. దాంట్లో సందేహం లేదు. కానీ ఆయుర్వేదం దాని నిదానం వైపు దృష్టి పెడుతుందండి. మూలాలకు వెళ్ళిపోతుంది. ఆ రోగానికి ఏది మూలమో వేరేదో ఆ వేరుతో సహా తుంచేస్తుంది. అది ఆయుర్వేదం. పైగా మన భారతదేశాన్ని యొక్క వాతావరణానికి చాలా సరిపోయేటువంటి వైద్యం అండి ఆయుర్వేదం. చాలా చక్కగా భారతీయ వాతావరణానికి కానీ భారతీయులైనటువంటి అందరికీ శరీర తత్వాలకు కానీ ఇక్కడ పుట్టినటువంటి ప్రతివాడు ఒకే శరీర తత్వం దాదాపు కలిగి ఉంటాడు. వారందరికీ సరిపోయేటువంటిది ఆయుర్వేదం. అది అథర్వవేదానికి ఉపవేదం. దాన్ని ఆశ్రయించిన వారు కూడా ఈ వివిధ రోగాల నుంచి బయటపడతారని చెప్పి ఈ ఆయుర్వేదం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయండి. దశావృక్షముంచేం రక్షాసోగ్రాహ్య అధీనం జగ్రాహ పర్వాసు 10 రకాల వృక్షాలు చెప్పారు. ఎన్నో మూలికలు చెప్పారు. ఈ మూలికలు ఇప్పుడు కూడా కొన్ని మూలికలు ఆయుర్వేదంలో ఉపయోగింపబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ రోగాలను ఇప్పటికీ నయం చేస్తున్నాయి. కాబట్టి ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత భారతీయులు ఎప్పుడు మర్చిపోకూడదండి. అసలు గుర్తుపెట్టుకుంటే దాని ప్రయోజనాన్ని ఎప్పుడో పొందగలడు జీవితంలో. అటువంటి ఆయుర్వేదం గురించి కూడా చక్కగా అథర్వవేదం మూలం. ఆయుర్వేదానికి ఇప్పుడున్న వైద్యానికి మూలం ఆయుర్వేదం, ఆయుర్వేదానికి మూలం అథర్వవేదం. ఆ విషయం వైద్యము వైద్యుడు ఈ రెండింటి గురించి చక్కగా అథర్వవేదం చెప్పింది. వాడి యొక్క మూలాలు అథర్వవేదంలో ఉన్నాయి. ఈ సమాజంలో వైద్యుడి యొక్క స్థానం ఎటువంటిది అని కూడా సూచన ఉంది. వైద్యంలో ఆయుర్వేదం శ్రేష్టమని అథర్వవేదం చెప్తూ ఉంది. కాబట్టి వీలైనంత ఆయుర్వేదాన్ని అనుసరించాలి అని చెప్పి శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు కూడా ఒకనాడు సూచించడం జరిగింది. కాబట్టి దాని యొక్క మహత్తు ఋషుల్లాంటి వాళ్ళే తెలుసుకోగలరు అనే అందరూ అనుభవించిన వారు ఇప్పుడు దాని మహత్తును కొంతమందే తెలుసుకోగలరు అనేటువంటి స్థితికి వచ్చి ఉన్నది పరిస్థితి. ఇది గుర్తించాలి. ఇక యజ్ఞం గురించి మనం ఇందాక చెప్పుకున్నాము. ఈ అతిథి దేవో భవ అని చెప్పి తైత్రీయ శాఖలో చెప్పినట్టుగా
దానికి వ్యాఖ్యాన రూపం అనుకోవచ్చండి. అథర్వవేదంలో అతిథి సత్కార అని సూక్తం ఉంది. యజ్ఞాచరణ ఎంత అవసరమో, అది ఎన్ని ప్రయోజనాలను ఇస్తుందో మనిషికి మనం చెప్పుకుని ఉన్నాం. కానీ అందరికీ సాధ్యమండి ఆచరించడం? అందరికీ సాధ్యం కాదు. మరి ఆ యజ్ఞ ఫలం పొందాలంటే ఏమిటి దారి? సులభోపాయం ఏమిటి అంటే ఆతిథ్య ధర్మం. ఆతిథ్యాన్ని ఇవ్వడం యజ్ఞంతో సమానం అని చెప్పి అథర్వవేదం స్పష్టంగా చెప్పింది. ఈ ఆతిథ్యాన్ని కనుక ఒక శ్రద్ధతో, ఒక చక్కటి భావనతో ఇచ్చినట్టయితే వాడు యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అని చెప్పి అథర్వవేదం చెప్తోంది. సయ ఏవం విద్వాన్ క్షీరమో ప్రసిచ్యోపహరాతి యావాదిజ్ఞిష్టోమేనేష్ట్వాసు సామృద్ధేనా వృంధే తావాదేనేనావారుంధే అని చెప్పి, ఎవరైతే అతిథి వచ్చిన అతిథికి పాలునిస్తారు, ఇప్పుడు టీలు కాఫీలుగా మారాయనుకుందాం పోనీ, అసలంటూ వచ్చిన వెంటనే ఒక పానీయాన్ని, క్షీరాన్ని ఎవరైతే శ్రద్ధగా ఇస్తారో వాళ్ళు యజ్ఞంలో సోమరసాన్ని ఇస్తున్నట్టే. ఈ విధంగా భావన ఉందండి. అంటే ఏమిటి? యజ్ఞంలో చేసేటువంటి ప్రతి చర్య ఆతిథ్యంలో మనం అతిథికి చేసేటువంటి సఫర్యతో సమానం అని చెప్పి ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. అలాగే ఎవరైతే అతిథి వచ్చిన వెంటనే అతను కూర్చోవడానికి చక్కటి ఆసనం ఏర్పాటు చేస్తారో, యజ్ఞంలో దేవతలందరినీ స్తుతిస్తారండి. ఋగ్వేద మంత్రాలతోనూ సామవేద మంత్రాలతోనూ వాళ్ళు స్తుతి చేస్తారు దేవతల్ని. వచ్చి కూర్చుంటారండి. వాళ్ళు వచ్చి కూర్చోవడానికి దర్భల ఆస్తరణ చేస్తారు యజ్ఞంలో. దాంతో సమానం. ఎవరైతే అతిథి వస్తారో వారు వెంటనే వచ్చిన వెంటనే కూర్చోవడానికి, ఎవరైతే వెంటనే ఆసనం ఏర్పాటు చేస్తారో, కుర్చీ ఏర్పాటు చేస్తారో, వాళ్ళు కూర్చోవడానికి ఉచితాసనం ఎవరైతే ఏర్పాటు చేస్తారో, అది సాక్షాత్తుగా యజ్ఞంలో దేవతలకి దర్భతో ఆస్తరణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారండి. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా చెప్పారు. సమయానుకూలంగా మనం చెప్పుకోవాలి కాబట్టి, భోజనం వడ్డించడం దేంతో సమానం అతిథికి, ఏ ఏ పదార్థాలు వడ్డించడం యజ్ఞంలో ఉండేటువంటి ఏ ఏ ప్రక్రియతో సంబంధం ఉందో కూడా చెప్పారండి. అటువంటిది ఇదివరకు ఎంతమంది వచ్చినా, ఏ సమయంలో వచ్చినా చక్కగా వండి పెట్టి అన్నపూర్ణములు ఉండే కాలం ఇప్పుడు కూడా ఉన్నారు, కాదనట్లేదు. కానీ సమాజం ఇదివరకు ఆ విధంగా ఉండేదండి. కానీ అది తగ్గింది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కోల్పోతున్నారని చెప్పవచ్చు సమాజం. ఎందువల్ల అంటే యజ్ఞం చేసే ఫలితం వస్తుంది, యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్తున్నారు. ఆతిథ్యం ఇస్తే చక్కగా అది కోల్పోతున్నారు. కాబట్టి రోజూ కాకపోయినా కనీసం తరచూ అతిథుల్ని, అభ్యాగతుల్ని చక్కగా పిలుచుకుని వాళ్ళకి ఆతిథ్యాన్ని, చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయం మళ్ళీ పునరుద్ధరింపబడాలి. ఎందుకంటే దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి భారతంలో ఉందండి. వనపర్వంలో ధర్మరాజు ఇంకా సోదరులతో సహా అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాల ప్రజలు మొత్తం బ్రాహ్మణులంతా అగ్నిహోత్రాలను పెట్టుకుని వెళ్తారు. వాళ్ళ వెనకాల, ఆయన వెనకాల నువ్వు లేని చోట మేము ఉండమని చెప్పి వెళుతూ ఉంటే ఆయన ఎంత గాబరపడిపోతాడో ధర్మరాజు. వీళ్ళందరూ వస్తున్నారు, నా దగ్గర ఏం లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు, కట్టుబట్టలతో అరణ్యానికి బయలుదేరి, వీరికి ఎలా ఇవ్వాలి నేను ఆతిథ్యం ఇవ్వలేని జన్మ వ్యర్థం, నేను ఎందుకు ఉన్నది, ఇంకా నేను ఆతిథ్యం ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు బతుకుండాలని మథన పడిపోయాడండి ధర్మరాజు. అప్పుడు అక్షయ పాత్ర గురించి సాధన ఇవన్నీ జరుగుతాయి. ఆ ఘట్టం అంతా తెలిసింది. ఆతిథ్యం అంత గొప్పది. శివపురాణంలో కూడా వస్తుంది. ఒక పిల్ల దంపతులు ఉండేవారు, ఇద్దరు ఆ అడవిలో జీవించే వాళ్ళు, వేటగాళ్ళు అంటారు, భిల్లులు. వాళ్ళ దంపతులు ఉండేవారు, గొప్ప శివభక్తులు. వాళ్ళని పరీక్షించడానికి ఒకసారి శివుడు వస్తాడు ఒక సన్యాస రూపంలో. నేను సన్యాసిని, అడవిలో వెళ్తున్నాను, నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వు అని అడుగుతారు. వెంటనే వాళ్ళు ఎంత ధర్మబుద్ధో వాళ్ళకి, వెంటనే వాళ్ళు గుహలో ఆశ్రయం ఇస్తారు. కానీ గుహలో ఇద్దరు మాత్రమే చోటు ఉంటుంది ఉండడానికి. ఆ వచ్చిన సన్యాసిని అందులో పెట్టి ఈయన బయట కూర్చుంటాడు. ఆ పిల్లవాడు, ఆ భిల్లుడు రాత్రి క్రూర మృగాలకి బలైపోతాడండి. అది వెంటనే బయటకు వచ్చి చూసి ఎంతో పరీక్షించాడు, కరెక్టే, దాంట్లో నెగ్గాడు కూడా. ఆయన వెంటనే వరం ఇస్తాడు, నువ్వు తర్వాత జన్మలో నలదమయంతులు కాబట్టి రాజ్యభోగాలు అనుభవిస్తారు మీరు అని చెప్పి వాళ్ళని కలపడానికి హంస రూపంలో వస్తాడండి శివుడు. అదే నలదమయంతులు మహాభారతంలో. ఇటువంటి అంటే ఏమిటి? ఇక్కడ ఆతిథ్య ధర్మం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా శివుడు ఫలితం ఇచ్చి తీరుతాడు అని చెప్పి, ఆతిథ్యానికి తగిన ఫలితం శివుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడని చెప్పి ఈ కథ ద్వారా రుజువు అవుతోంది. ఆతిథ్య ధర్మం అంత గొప్పది. ఇది
సమాజం, మన భారతీయ సమాజం తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ పొందాలి అంటే వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు వండుకోవడం కాకుండా అతిథుల కోసం, అభ్యాసుల కోసం కూడా వండి ఆతిథ్య యజ్ఞాన్ని అనేటువంటి నిర్వహించడం ద్వారా చాలా వాటి నుంచి బయటపడిపోతుందండి సమాజం. చాలా ఉపద్రవాల నుంచి బయట పడవేసే శక్తి ఆతిథ్యానికి ఉంది. అతిథి దేవో భవ అన్నారు. అభ్యాగతులు అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళు, అతిథులు అంటే మనం ఆహ్వానించిన వాళ్ళు. ఇద్దరిని విష్ణు స్వరూపంగా చూసి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది సమాజానికి ఒక ఉపాయం, సులభంగా యజ్ఞాచరణ యొక్క ఫలితం పొందేందుకు చెప్పినటువంటి ఉపాయం అథర్వవేదం. ఇది ఒకటి. ఇక ఎన్నో విశేషాలు ఉన్నా కూడా మనం మరొక్క విశేషం చెప్పుకుని సమర్పణ చేసుకుందాం గాయత్రి అమ్మవారికి. కుటుంబ వ్యవస్థ అండి. సమాజంలో కుటుంబ వ్యవస్థ గురించి అథర్వవేదం చేసిన చర్చ ఎక్కడ చేయలేదేమో అనిపిస్తుంది. అంత గొప్ప విశేషాలు ఇక్కడ ఉన్నాయి. పైగా ఈ కుటుంబంలో వైషమ్యాలు అనే వ్యాధికి మందు ఇక్కడ చెప్పబడిందండి. సహృదయం సామనస్యం అవిద్వేషం కృణోమివహ అని చెప్పి, అంటే సామనస్య సూక్తం అని చెప్తారు. నిజానికి ఇది కుటుంబంలో ఐకమత్యం కోల్పోయి ఒకరినొకరు వైషమ్యాలతో కొట్టుకుంటున్న వారిని మొత్తం ఐకమత్యాన్ని, వాళ్ళ బుద్ధుల్లో ఐకమత్యం అనేటువంటి భావనను కలగజేసి అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చేయగలిగే సూక్తం అండి ఇది సామనస్య సూక్తం. కంచి పరమాచార్య స్వామి వారు ఆనాడు చతుర్వేద పారాయణ జరుగుతుంది ఒక చోట. జరుగుతూ ఉంటే ఈ 3వ కాండలో వస్తుంది సూక్తం. సరిగ్గా ఆ ఘట్టం పారాయణం చేయబడుతూ ఉంది. చేస్తూ ఉంటే పరమాచార్య స్వామి వారు, మీరు ఈ సూక్తాన్ని ఇంక రోజు పారాయణ చేయండి, అధిక సంఖ్యలో పారాయణ చేయండి అని సూచించారండి. అప్పటి నుంచి ఈ సౌమనస్య సూక్తం అనేటువంటిది ఎప్పుడు పారాయణ చేసినా మొట్టమొదటి ఈ సూక్తం పారాయణం చేసి మిగతా పారాయణ భాగం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అంటే ఏమిటి? భారతదేశంలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతోంది. మా భ్రాత భ్రాతారద్విక్షన్ మా స్వసార బుతస్వసా సంయంచ సవ్రాత భూత్వా వాచం వదతు భద్రయ అని చెప్పి సూక్తంలో వస్తుంది. మా భ్రాత భ్రాతారద్విక్ష, అన్నదమ్ములు కొట్టుకోకుండా ఉండాలి. అన్నదమ్ములైన వాళ్ళు కొట్టుకోవడం చేత, అదే మొట్టమొదటి బీజం అండి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను నీ మాట, నీ పెత్తనంలో నేను ఎందుకు ఉండాలి, నా పెత్తనం నగ్గాలి అనుకున్నాడు ఎవరు? దుర్యోధనుడు. మహాభారత యుద్ధం జరగడానికి ఒక్క దుర్యోధనుడి ఈర్ష్య ఒకటే కారణం. పాండవుల మీద ఉన్నటువంటి ఈర్ష్య మహాభారత యుద్ధానికి దారితీసింది. కాబట్టి అది సాధ్యపడదు కాబట్టే హెచ్చరిస్తోంది వేదం. ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ములు ఒకే మాట మీద ఉండడం అనేటువంటి సహజంగా సాధ్యం కాదు. ఇది ఎవరి జీవ లక్షణాలు వాళ్ళవి, ఎవరి సామర్థ్యాలు వాళ్ళవి. వాళ్ళు పూర్వం చేసుకున్నటువంటి తపస్సు వల్ల సామర్థ్యం వస్తుంది, పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఐశ్వర్యం వస్తుంది అండి. ఇలా విడివిడిగా ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యం, ఒక్కొక్క రకమైన ఐశ్వర్యం ఉండవచ్చుగాక. అప్పుడే ఈర్ష్యలు మొదలవుతాయి. ఒకరు తక్కువైంది, ఒకరికి ఎక్కువైంది అని. అది రాకుండా చేసుకోగలిగే ప్రయత్నమే చేయాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ దృఢంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థని, భార్యాభర్తల సంబంధాన్ని కానీ, అన్నదమ్ముల సంబంధాన్ని కానీ, కుటుంబ వ్యవస్థను కానీ కాపాడుకోకపోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు నేడు యూరోపియన్ దేశాలు అనుభవిస్తూ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి ఒక చక్కటి వ్యవస్థ వాళ్ళు నిర్మించుకోలేకపోవడం మూలాన మొత్తం బ్రిటన్ని మొత్తం అన్యులు ఎలా సులభంగా ఆక్రమించుకుంటున్నారో మెల్లిమెల్లిగా మనం ప్రత్యక్ష ఉదాహరణగా చూస్తూ ఉన్నాం. చూడండి కావాలంటే. అటువంటి భారతదేశానికి ఇంకా మనం ఎంత దృఢంగా ఎందుకు ఉన్నామంటే మన బలం కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో ఇంకెవరు ఏం చేయలేరండి. ఒక తండ్రి అన్నాడు, ఒక కర్ర ఇచ్చాడట, విరచమన్నాడు, విరిచేశాడు. 2 కర్రలు ఇచ్చాడట, విరచమన్నాడు, కొంచెం కష్టంగా విరిచాడు. 4 కర్రలు ఇచ్చి విరచమన్నాడండి, ఒకేసారి విరచలేకపోయాడు. అంటే ఐకమత్యమే మహాబలం అని చెప్పి ఎప్పుడు వేదం చెప్పింది. నలుగురు కలిసి ఉంటే ఆ పరులు ఎవరు ఆ కుటుంబంలో ఏ ఒక్కరి జోలికి రాలేరు. కుటుంబంలో అందరూ కలిసి ఉంటే మాత్రం. ఇది కుటుంబం యొక్క బలం, అది వేదంలో చెప్పింది. అలా ఒకవేళ కాలవశాత్తు, దైవవశాత్తు ఏవైనా ఆ విధంగా సాధ్యం కాకపోతే ఈ సౌమనస్య సూక్తాన్ని అనుసంధానం చేసుకోమని కూడా వేదం చెప్పింది. తద్వారా వైషమ్యాలు తొలగి సౌమనస్యం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ సూచించారు సూత్రకారులు. సహృదయం సామనస్యం అని ప్రారంభమవుతుంది ఆ సూక్తం. ఇక
భార్యాభర్తలు కానీ కుటుంబంలో ఇటువంటి వైషమ్యాలు వైరుధ్యాలు వస్తున్నాయి అంటేనే కలి పురుషుడు వేసినటువంటి ట్రాప్లో పడిపోతున్నారని అర్థం. ఆ పడకుండా చూసుకుంటే చాలండి, ఇంకా అన్ని సవ్యంగా ఉంటాయి. కాలంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కొంతకాలం అలా ఉండొచ్చు, ఓర్పుతో సహనంగా చూసినట్టయితే అన్ని సర్దుకుంటాయి. అది వేదం చెప్పినటువంటి విషయం. ఇక ఈ సంజాని ధ్వంసం పృచ్య ధ్వంసం వోమనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసాతే. ఇక మొత్తం సమాజంలో ఉండవలసినటువంటి ఐకమత్యం గురించి ఈ మంత్రం చెప్తూ ఉంది. సంజానిధ్వం, మనం ఒకే రకమైనటువంటి జ్ఞానం కలవారమే ఉండుగాక. వ్యవహారం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, ఏ వ్యవహారమైనా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టే ప్రారంభమవుతుంది. వాడు ఒక వ్యవహారం చేశాడంటే ఆ వ్యవహారానికి సంబంధించిన సంకల్పం అతని బుద్ధిలో ఉంది, ఆ సంకల్పం నుంచి వ్యవహారం ప్రారంభమైంది. కాబట్టి అందరికీ సంకల్పం ఒకటే అయితే వ్యవహారం కూడా ఒకటే అవుతుంది. ఇది సాధ్యపడదు, కానీ ప్రయత్నంతో సాధించుకోవాల్సినటువంటిది. సంపృచ్యర్థం, ఒకరినొకరు కలిసి చర్చించుకుందాం. కలిసి చర్చించుకోవడం ద్వారా ధర్మబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుందండి. అలా కాకుండా ఉద్యమాల పేరుతో ఒక చోట చేరి తీసుకున్న ఎజెండా ఒకటి, అక్కడ కొట్టుకునేటువంటి విషయాలు వేరు. అది సత్సంకల్పం ఎలా అవుతుందండి, శివ సంకల్పం ఎలా అవుతుందండి, సొల్యూషన్ ఎలా దొరకదు. అది సంధ్యానిధ్యం సంపృత్యత్వం అక్కడ లేదు. అక్కడ సంకల్పంలో శుద్ధే లేదు. ఫస్ట్ సంకల్ప శుద్ధి లేనప్పుడు కార్యం ఎలా సిద్ధించదు. అందుకనే సంజానీధ్వం సంపృత్యధ్వం వోమనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసాతే సమానో మంత్ర సమీతి సమాని. మంత్ర గుప్తంగా ప్రణాళికలు వేసేటప్పుడు ఒకటి, క్రియని ఆచరించేప్పుడు మరొకటి మారకూడదు అని చెప్పారు. మనం గుప్తంగా ఏదైతే మనం ఒక సంకల్పం చేస్తామో నీ ఆచరణలో కూడా అదే కనపడాలి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయిందనుకోండి, ఏ ఫలము సిద్ధించకుండా పోతుంది. ఇది చెప్పారు. ఈ సమాజంలో ఇప్పుడు ఎందుకు అవసరం అంటే, జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఒక క్లారిటీ అనేటువంటిది లేదు. అసలు సొల్యూషన్ ఏమిటి అనేది ఒకసారి నిష్కల్మషంగా ఆలోచిస్తే శాస్త్రాల వరకు వెళ్ళక్కర్లేదు. మనిషి బుద్ధికి ఆ ధర్మపరమైనటువంటి న్యాయపరమైనటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో అది తోస్తుంది. బుద్ధి జీవుడైనటువంటి మనిషికి మాత్రమే ఈ శక్తి ఉంది. ఆ శక్తి ఉంది కాబట్టే వేదంలోనూ ధర్మశాస్త్రంలోనూ చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నాడు. ధర్మాన్ని గ్రహించే శక్తి మనిషికి బుద్ధికి ఉంది, జ్ఞానాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి మనిషికి బుద్ధికి ఉంది, దాన్ని వినియోగించుకోలేకపోతున్నాడు. అందుకే పొందలేకపోతున్నాడు సొల్యూషన్. దేనికి సొల్యూషన్ పొందలేకపోతున్నాడు? కాబట్టి శాస్త్రాల వరకు పరిశీలించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీనికి న్యాయపరమైన ధర్మపరమైనటువంటి సొల్యూషన్ ఏమిటి అని ఒక చిత్తశుద్ధితో ఆలోచించినట్టయితే అది స్ఫురిస్తుంది కూడా. కాబట్టి అటుపక్క వెళ్ళకుండా కేవలం ఉద్రేకాలతోనూ చేసేటువంటి చర్యలకి ఎటువంటి ఫలితము ఉండదు. వచ్చే ఫలితం కూడా కష్టపెట్టేదే అవుతుంది. కాబట్టి సమాజంలో ఐకమత్యం ఏ విషయంలో ఉండాలి అంటే, చాలా మంది ఉన్నారు, మతం ఉంది, కులం ఉంది, భాష వేరే ఉంది, ప్రాంతం వేరే ఉంది. ఇన్ని వేరేగా ఉన్నా మనుల్ని కలిపే ఒక మధ్యలో సూత్రం లాగా ధర్మం అనేటువంటిది అవుతుంది. దాన్ని కనుక ఆశ్రయించినట్టయితే అందరికీ పనికొచ్చేటువంటి సొల్యూషన్ అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది ఏదో రూపంలో. కాబట్టి ఇది చాలా ముఖ్యం. సమాజంలో అన్నిటికన్నా ముఖ్యం ధర్మం న్యాయం విషయంలో ఏకమవ్వడం. అది సంజాని ధ్వంసం పృచ్య ధ్వంసం వోమనాంసి జానతాం అనేటువంటి గొప్ప సందేశాన్ని వేదం ఇస్తోంది. ఇక ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం, వేదం శబ్దశక్తి అర్థశక్తి రెండూ కలవతరు వేద శబ్దానికి వేదార్థం తెలుసుకుని మంచి విషయాలను తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా ఒక ఖచ్చితమైనటువంటి సత్ప్రయోజనాన్ని పొందుతాము. అలాగే ఈ మంత్రాన్ని నిత్యం పారాయణ చేయబడుతూ ఉండగా కూడా బుద్ధి ధర్మం వైపు న్యాయం వైపు మనుషుల యొక్క బుద్ధి ప్రేరేపింపబడుతుంది. ప్రణవం యొక్క విస్తారం 3 వ్యాహృతులు, 3 వ్యాహృతుల యొక్క విస్తారం గాయత్రీ మంత్రం, గాయత్రీ మంత్రం యొక్క విస్తారం 4 వేదాలు. గాయత్రీ మంత్రం ఏం చేస్తుందండి? మన బుద్ధిని, మనుషుల యొక్క బుద్ధిని ధర్మం వైపు జ్ఞానం వైపు నడిపిస్తుంది. వేదం చేసేది అదే. ఆ ప్రణవం గాయత్రీ మంత్రం యొక్క విస్తారమే 4 వేదాలు. అటువంటి ప్రయోజనం మొత్తం సమాజానికి అందచెయ్యాలి అనేటువంటి దృఢ సత్సంకల్పంతోనే ఈ బ్రహ్మయజ్ఞం ఇక్కడ నడుస్తూ ఉన్నది.
సామాన్యమైన విషయం కాదు. ఇది ఇక్కడ జరగడం కూడా ఈ ప్రాంతం యొక్క అదృష్టం. దీన్ని ఉదయం అంతా పారాయణ జరిగింది, వేదార్థ ప్రవచనం సాయంకాలం జరుగుతోంది. బంగారపు ముద్దతో చేసినటువంటి వివిధ ఆభరణాలు బంగారానికి వేరవుతాయండి. బంగారపు ముద్దలో ఉన్నటువంటి బంగారమే వివిధ ఆభరణాలుగా తయారైంది బంగారమే. వేదము బంగారమే, వేదం బంగారపు ముద్ద, వేదార్థం వివిధ ఆభరణాలు ఉన్నటువంటిది. రెండిట్లోనూ మనం శివానుగ్రహాన్నే పొందుతూ ఉన్నాము. ఎప్పుడైతే వేదాన్ని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే వేదాన్ని ఆశ్రయించుకుని ఉంటుందో సమాజం, అప్పటి వరకు సమాజానికి ఎప్పుడూ కూడా చక్కటి మార్గదర్శకాలు ప్రకృతి ఇస్తూనే ఉంటుంది, ఏదో రూపంలో ఇస్తూనే ఉంటుంది. వేదాన్ని ఆశ్రయించి వేదం మీద భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నా చాలండి, వాళ్ళకి చక్కటి మంచి నిర్దేశకం ప్రకృతి ఇస్తూనే ఉంటుంది ఏదో రూపంలో. అలాగే వేదార్థాన్ని ఎప్పుడు వినడం, వేదంలో చెప్పినటువంటి విషయాలని ఆచరణలో పెట్టడం, ఇవి మనిషిని ఉద్ధరించేటువంటి విషయాలు. కాబట్టి ఆ ప్రయోజనం అందరూ కూడా పొందాలి అనేటువంటి సంకల్పంతో శ్రీ చింతపల్లి నరసింహమూర్తి గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది గాయత్రి ఉపాసన లాంటిది, శివోపాసనే మనం అందరం చేస్తూ ఉన్నాం. శబ్దము శివుడు వేదస్వరూపుడైనప్పుడు వేదం విషయాలు మనం చెప్పుకున్నప్పుడు శివోపాసన చేస్తున్న వాళ్ళని అందరం కూడా. అటువంటి అదృష్టాన్ని నాకు కూడా కలగజేసినందుకు అధ్యక్షుల వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. వేదార్థప్రకాశేన తమోమహాత్తం నివారయన్నం పుమర్థాశ్చతురోదయ విద్యాతీర్థ మహేశ్వర అని అన్నట్లుగా వేదార్థం యొక్క ప్రకాశాన్ని వారు మనందరికీ కూడా వినిపించి మనలో ఉన్నటువంటి తమస్సుని ఇంకా హృదయంలో ఉన్నటువంటి భాగాల్ని అన్ని కూడా నివారించి అనేక విషయాలు, అంటే వారు ముందే చెప్పారు, అథర్వవేదంలో అన్ని భౌతికానికి ఉపయోగపడే విషయాలే ఉన్నాయి, ఎక్కువ అవే ఉన్నాయి. మిగతా 3 వేదాలు పారలౌకికానికి సంబంధించింది, ఇక్కడ తాత్కాలికంగా ఉపయోగించేవి ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా అథర్వవేదంలో ఈ భౌతిక వేదంలో ప్రతివాడికి ఉపయోగించేటువంటి ప్రతి విషయం కూడా ఉన్నది అని చెప్పారు. అనేక పాడి, పంట, పశువులు ఇత్యాది. అది వ్యవసాయం అంటే సామాన్య వ్యవసాయం ఉన్నవాడు ఆస్తి గలవాడు అని పూర్వం ఏదైనా పెళ్లి సంబంధాలు ఏమైనా ఇచ్చేటప్పుడు ఒక మాట ఉండేవాడు, వాడికి 4 అరకల వ్యవసాయం ఉంది అనేవాడు. 4 అరకలు అంటే ఏంటో తెలుసా? ఒక అరక అంటే 4 ఎట్లు, 12 ఆవులు, 3 బండ్లు, 4 ఎకరాలు, ఇంట్లో పనివాళ్ళు ఇంతమంది లెక్క ఉంది. ఇంతమంది ఉంటే ఇన్ని సరంజామా ఉంటే ఒక అరక. అట్లా పూర్వం వాళ్ళ సంపద గురించి అలా చెప్పుకునేవాళ్ళు. 4 ఎకరాల వ్యవసాయం ఉంది, 10 ఎకరాల వ్యవసాయం ఉంది అని చెప్పుకునేవాళ్ళు. అట్లా అంటారు. అందుకని వ్యవసాయం ఉంటేనే సంపద. అసలు సంపద గురించి నిన్న ఆయన చెప్పారు. అసలు సంపద ఏమిటి అంటే శ్రీ సూక్తంలో ఏనుగులే సంపద. లక్ష్మీ అమ్మవారికి ఏనుగులతో అభిషేకం చేసేట్టుగా బొమ్మలు ఉంటాయి. ఆవిడ ఏనుగులు. అసలు సంపద ఏనుగు సంపద పశు సంపద. ఇవన్నీ ఇవాళ ఉండేవన్నీ తాత్కాలిక సంపదలు. ఇవి కాసేపట్లో వెళ్ళిపోతే యూజంత్రో ఇవన్నీ. కాబట్టి అటువంటి విషయాలు చాలా లోకానికి అందరికీ అర్థమయ్యేట్టుగా ఉపయోగపడేట్టుగా ఉండేటువంటి విషయాలన్నీ చాలా సులువుగా, మరీ శాస్త్రాల్లోకి వెళ్లకుండా అందరికీ అర్థమయ్యేటువంటి దీంట్లో వారు విషయాన్ని చెప్పారు. వారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు
మొండపూడి సత్యనారాయణ శాస్త్రి గారు 2 మాటలు మాట్లాడతారు. కృష్ణదేవేమూరి కృష్ణదేవి చాలా చక్కని ఉపన్యాసాన్ని చాలా అనుసరించారు. మిగతా వాటికంటే కూడా విలక్షణంగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా అవసరమైనదిగా మంచి ఉపన్యాసాన్ని అందించారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ 1-2 విషయాలు మాత్రం చెప్తాను. వేదం ద్విధమైనటువంటి ధర్మాన్ని బోధించింది. అభ్యుదయ నిశ్రేయస సిద్ధే హేతు వేద ప్రతిపాద్యార్థ ధర్మ. అందులో ప్రవృత్తి ధర్మం అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ లోకంలో మనం ఇట్లా ఉండాలంటే అవసరమైనటువంటిది అది. వారు మొదట్లో 2 ధర్మాలు చెప్పి ఇక్కడ ఆ అధర్వణ వేదంలో మనం ఇక్కడ ఈ లోకంలో ఉండటానికి ఏవి అవసరమో ఎట్లా అవసరమో అవన్నీ కూడా చక్కగా చెప్పేది మన ఈ యజుర్వేద అధర్వణ వేదం అని చెప్తున్నారు. అందులో మొట్టమొదటిగా అన్ని ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి జరిగే విషయాలు చెప్పారు. పాలకులు ఎట్లా ఉండాలి ఎందువల్లంటే ఫస్ట్ మొట్టమొదటి కోరిక న్యాయే నమార్గే నమహిం మహిషా. మన వాళ్ళ ఇక్కడ సుఖంగా ఇక్కడ సమావేశం పెట్టుకున్నామన్నా, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తున్నారన్నా ఒక పరిపాలన ఉండాలి. వ్యవస్థలు ఇతర దేశాలు చూడండి, బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకం లేదు. ఎవరు ఏ క్షణాల్లో పోతారో తెలియదు. అంతా అశాంతి వాతావరణంలో జీవిస్తూ ఉంటారు. అందువల్ల ముందు అందరికీ కావాల్సింది ఏంటంటే మంచి పరిపాలన ఉండాలి. అప్పుడే అన్ని కార్యక్రమాలు కానీ ధర్మం కానీ ఏదైనా కానీ జరగాలంటే అది ఉండాలి. అది మొట్టమొదటిసారిగా అధర్వణ వేదంలో రాజు యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి అని చెప్పారు. అది మొట్టమొదటిది. దుష్ట శిక్షణ చేయాలి. రైతు పంట పొలం పెరగాలంటే కలుపు మొక్కలు పీకి ఒకరు పారేస్తాడు ముందరగా. శిష్ట రక్షణ చేయాలంటే దుష్ట శిక్షణ అనేది తప్పనిసరి. వినాశాయ దుష్కృతం అది ఉండాలి, తప్పదు. అందువల్ల పరిపాలకుడికి అది మొట్టమొదటి ప్రాథమికమైన కర్తవ్యం. వాడు ఏం పని చేశాడో ఎట్లాంటి దుష్టుడో వాడికి తెలుస్తుంది. బుల్డోజర్తో తీసుకొచ్చి వాడిని శిక్షిస్తున్నాడు. మధ్యలో జోక్యం చేసుకుని వాడికి స్టేజ్ ఇచ్చి వదిలేస్తే వాడు ఇంకో పద్ధతిని పంపించేసేసాడు. ఇంకా ఏంటి, ఆ రాజు యొక్క సంకల్పంలో మధ్యలో ఎవరు అడ్డపడకూడదు. ఎన్ని అన్నాడు తీవ్రమైనటువంటి దేవాలు చేసిన వాళ్ళు వదిలేస్తే అమాయకులు పోతూ ఉంటారు. అటువంటిప్పుడు ఎవరు కూడా అడ్డు తగలకూడదు. రాజుగారు దృఢ నిశ్చయంతో వెళ్ళిపోవాలి అని చెప్పారు. అది చాలా ప్రస్తుత కాలానికి చాలా సరిపోతుంది. తర్వాత చాతుర్వర్ణ్యం అంటే ప్రజలంతా అని అర్థం. ఇదేమిటంటే మమ్మల్ని గురించి చెప్పలేదు. చతుర్వర్ణ ఏవ చాతుర్వర్ణ్యం స్వార్థంలో చేయించవచ్చు. చతుర్వర్ణ అంటే చాతుర్వర్ణ్యం అంటే ప్రజలంతా అని అర్థం. అంతేగాని వీళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళు లేరేంటంటే అది చాలా పొరపాటు. అది మొత్తానికి నేనే చేశాను. అయితే అందరూ వ్యవస్థ ఉండాలంటే ఎవరెవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేయాలి. అట్లా ఉన్నప్పుడు వ్యవస్థ బాగుంటుంది. ఎట్లాగంటే ఒక ట్రైబల్ పిల్లవాడు ఉన్నాడు. వాడు చిటుక్కొని చెట్టు ఎక్కి తేనె పట్టు దుంచుకు రాగలడు. వాడిని కూర్చోబెట్టి లెక్కలు చేయమంటే వాడు చేయలేడు. వీడు లెక్కలు చేసేవాడు ఉన్నాడు. వీడు చెట్టు ఎక్కరా అంటే చెట్టు ఎక్కలేడు. ఏ స్కిల్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసుకున్నారంటే సుఖంగా ఉంటుంది అన్నారు. రథకారేభ్య కులాలేభ్య కర్మాలేభ్య ఇవన్నీ కూడా వృత్తులన్నీ కూడా చాలా వృత్తి నైపుణ్యాలు వాళ్ళకి ఇచ్చింది పరమేశ్వరుడే అనేటటువంటి విషయం అధర్వణ వేదంలో చాలా చెప్పబడ్డది. మరి తర్వాత వైద్యాన్ని గురించి చెప్పారు. మూల కారణాన్ని చికిత్స అది చేసేదేమో ఆయుర్వేదం, పై చికిత్స చేసేది. అందువల్ల మూల కారణం ఖచ్చితంగా అజ్ఞాన సమూహ ప్రణష్టస్తే అంటాడన్నాడు గురువు గారు. చేసేది మొత్తం మూల మళ్ళీ దుఃఖం రాకూడదు. అట్లాంటిది వైద్యం చెప్పబడ్డది. మరి పన్నుల విధానం చాణక్యుడిని చాలా అద్భుతంగా చెప్పారు. దొంగ అనే పేరు లేనటువంటి దొంగ. మరి ప్రభుత్వానికి పన్నులు వచ్చేది, ఆదాయం వచ్చేది కదా, అది అక్కడ పట్టు లేకపోతే ఇంకా పరిపాలన ఏం చేస్తాడు. అందువల్ల అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా మరి వేదంలోనే చెప్పబడ్డాయంటే లోక స్థితి హేతువైనటువంటి ప్రవృత్తి ధర్మాన్ని గురించి చెప్పడం అంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. అందువల్ల అది అట్లాగే చివరిలో కుటుంబ వ్యవస్థ అది భారతీయులకి ప్రత్యేకమైనటువంటిది, మిగతా దేశాల వాళ్ళకు లేనిది. కరోనా సమయంలో కుటుంబానికి ఇంత ఇస్తే వీళ్ళంతా బాగుంటారు. వాడు ఎక్కడ భార్య ఒక చోట, వీడుక చోట, వాళ్ళ చోట ఉంటారు. వీళ్ళందరినీ ఓ చోటికి రావడం కష్టం.
ప్రపంచమే కుటుంబం. కుటుంబంలో చక్కని ఒక వ్యక్తులు తయారైతే ప్రపంచం బాగుపడుతుంది. అందువలన ఆ వ్యవస్థని పాటుపడి వారిని పైకి తీసుకురావడానికి కృషి ఎంతో దూరదృష్టితో పెట్టారు. పరమాచార్యులు ఈ సూక్తం పారాయణ చేయాలని నాకు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. కుటుంబం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అందువల్ల దానికి బాగుండాలంటే ఏదో మంచి మనస్సుతో ఉండాలి, అది ఇది చెప్పారు. అవి బాగానే ఉంది. ఇందాక చెప్పారు చర్చలు జరపండి, మంచి మనస్సుతో జరపండి. ఇవాళ ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ అసలు ఆలోచన వేరు, వీళ్ళు చర్చలు చేసేది వేరు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలించవు. అందువల్ల మనస్సులో చిత్తశుద్ధి లేదు, ఇంకా ఏం చర్చలు చేస్తారు? అది కుటుంబంలో కూడా మరి సరిపోతుంది అనమాట అని చెప్పి చెప్పేవారుగా. ఇంకొకటి శబ్దశక్తి. మనం ఎన్ని చేసినప్పటికి కూడా శబ్దశక్తి అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మనస్సులో ఆలోచనని మార్పు చేస్తుంది. అది పారాయణ చేయటం ద్వారా. ఇది ఎవరు హేతువాదంతో పరిశోధన చేసి చెప్పేది కాదు. మంగళవాద్యం చేస్తే అమంగళ శక్తులు పోతాయి. ఎక్కడికి పోతాయంటే పోతాయి, విచ్చేస్తానికి. మంగళ వాయిద్యకారుడే చేయాలి, దాని పద్ధతిలోనే చేయాలి. అప్పుడు ఆ శక్తులు పోతాయి. వేద శబ్దాన్ని ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ ప్రతికూలమైనటువంటి శక్తులు పోయి మంచి ఆలోచనలు వస్తాయి. సంగచ్చత్వం సంవరద్ధం. ఆ విధంగా చక్కని మంచి ప్రసంగాన్ని అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మా భాగవతం పుస్తకాన్ని ఈ రోజున మంచి ప్రసంగాన్ని సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు. ఇప్పుడు మా కొల్లపూడి గోవిచంద్ర శాస్త్రి గారు కూడా మాట్లాడతారు. భాగవతం